ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయః. మనలో ప్రతిభ, సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిందో ముస్లిం చిన్నారి. ఆధ్యాత్మిక చింతన పూర్తిగా కనిపించకుండా పోతున్న ఈ రోజుల్లో భగవద్గీత మకరందాన్ని పూర్తిగా నీళ్లు మింగిన చందంగానే పఠిస్తుంది. ప్రతిభకు కులం, మతం, వర్గం అనే తేడా లేదని నిరూపించింది. భగవద్గీత కంఠస్థ పోటీల్లో తనదైన ప్రతిభ చూపి అందరి ప్రశంసలు పొందుతోంది. ఏకాగ్రతతో నేర్చుకుంటే దేనైనా సాధించి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవచ్చని నిరూపించింది. ముస్లిం విద్యార్థిని అయిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి సొంతం చేసుకుంది. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన రజాక్, నాజియా బేగంల కుమార్తె ఆసియా బేగం ఇటీవలి మండల స్థాయి గీతా కంఠస్థ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆసియా బేగం స్థానిక ఆదర్శ విద్యాలయంలో 4వ తరగతి చదువుతోంది. అయితే స్కూల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నారు. ఈ క్రమంలోనే ఆసియా బేగం కూడా గీతా శ్లోకాలు నేర్చుకోవాలనే మక్కువతో భగవద్గీత తరగతులకు క్రమం తప్పకుండా హాజరైంది. అలా 12 అధ్యాయాలలోని శ్లోకాలను ఆసియా బేగం నేర్చుకుంది. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఆసియాను ప్రోత్సహించడంతో భగవద్గీత 12వ అధ్యాయంలోని శ్లోకాలను కంఠస్థం చేసింది. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసా. ఈ క్రమంలోనే ఇటీవలి గీతా జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేటలో శ్రీ కిషన్ ప్రభు గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ఆసియా బేగం ప్రాథమిక స్థాయిలో భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని మొదటి 10 శ్లోకాలు, ఉన్నత స్థాయిలో పూర్తి అధ్యయనంలోని 20 శ్లోకాలు కంఠస్థంగా చెప్పి ప్రథమ బహుమతి సాధించింది. మతం ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఈ తరం ఎందరో విద్యార్థులకు ఆసియా బేగం ఆదర్శంగా నిలుస్తోంది. ఇట్లా ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలి అనేది మన దగ్గర పిల్లలకు పట్టుదల అనేది ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. పేరెంట్స్, టీచర్ అనేది పిల్లలకు సపోర్ట్గా ఉంటే జీవితంలో వాళ్ళకి ఏదైనా సాధించగలుగుతారు. ప్రతి ఇయర్ కాంపిటీషన్ పంపిస్తాము. లాస్ట్ ఇయర్ లో కాకినాడలో సీనియర్ ఫస్ట్ ప్రైజ్, జూనియర్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఇంకా మంచిగా ప్రిపేర్ చేసాము. ఆసియా ముస్లిం అమ్మాయి అయినా కానీ మొదటి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది.